టాలీవుడ్ మన్మధుడు నాగార్జున తనయుడు అఖిల్కు ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్కు గతంలో నిశ్చితార్థం జరగటం, అనూహ్య కారణాలతో వారి వివాహం కార్యరూపం దాల్చకుండా ఆగిపోవటం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇప్పటికీ ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో సరైన కారణం తెలీదు. సరే, ఈ సంగతిని పక్కన పెడితే తన పెద్ద కొడుకు నాగచైతన్య వివాహం దగ్గర పడుతుండటంతో అఖిల్కి కూడా మంచి సంబంధం చూసి ఇద్దరు కుమారులకు పెళ్లి చేయాలని నిర్ణయించారు నాగ్. ఈ మేరకు తనకు తెలిసిన వారితో మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పారట. వారిలో ఓ పెద్ద మనిషి హీరో దగ్గుపాటి వెంకటేష్ కుమార్తె అఖిల్కు సరిజోడి అని ఒక మాట అన్నారట. ఆ వెంటనే ఈ విషయంపై అక్కినేని, దగ్గుపాటి కుటుంబాలు మాట్లాడుకున్నాయని, ఈ ప్రతిపాదనకు వెంకీ అంగీకరించారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. గతంలోనే వెంకటేష్తో నాగార్జునకు బంధుత్వం ఉంది. వెంకీ చెల్లెలు లక్ష్మిని నాగ్ వివాహం చేసుకున్నారు. వారి కుమారుడే నాగచైతన్య. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో చాలా త్వరగా విడాకులు తీసుకుని విడిపోయారు. కారణం ఏదైనా కానీ ఈ వ్యవహారం దగ్గుబాటు కుటుంబాన్ని చాలా ఏళ్లు బాధించింది. కొంతకాలం పాటు అక్కినేని ఫ్యామిలీకి దూరంగా కూడా ఉన్నారట. ఇంత జరిగాక ఇప్పుడు తన కూతుర్ని ఇవ్వడానికి వెంకీ సిద్ధపడతాడా లేక పాత విషయాలు మర్చిపోతాడా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉంది అనేది ఇరు కుటుంబాల్లో ఎవరైనా స్పందిస్తే కానీ నిర్ధారణకు రాదు. అప్పటి వరకు టాలీవుడ్ కు సస్పెన్స్ తప్పదు.